మీరెప్పుడు ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలంటే నేను ఇప్పుడు చెప్పే ఈ పద్ధతులు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. అందులో నెంబర్ 1, ఉడికించిన కోడిగుడ్లు వారానికి 3 సార్లు తీసుకోండి. నెంబర్ 2, పంచదారకు బదులు బెల్లం వాడాలి. నెంబర్ 3, కుండలో నీరు, రాగి పాత్రలో నీరు వాడాలి. నెంబర్ 4, ప్రతిరోజు అన్నం తీసుకునే మొదటి ముద్దలో నెయ్యి వాడాలి. నెంబర్ 5, వంటలకు నువ్వుల నూనె, వేరుశేనగ నూనె వాడాలి. నెంబర్ 6, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉన్న సున్నుండలు, పప్పుండలు, నువ్వులుండలు రోజు వాడాలి. ఇలా తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. మరి మీలో ఎంతమంది ఇలా పాటిస్తున్నారో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒక మాట చెప్పనా, నమ్మిన వారిని మోసం చేయడం తప్పు, కానీ మోసం చేసిన వారిని మళ్ళీ మళ్ళీ నమ్మడం అంతకన్నా పెద్ద తప్పు. నిజమే కదా? మీ జీవితంలో వెనక్కి రానివి ఏంటియో తెలుసా? అందులో నెంబర్ 1, చేతి నుండి విసిరిన రాయి. నెంబర్ 2, చేజార్చుకున్న అవకాశం. నెంబర్ 3, పెరిగే వయస్సు. నెంబర్ 4, గడిచిపోయిన కాలం. నెంబర్ 5, నోటి నుండి వెలువడిన మాట. ఇవి మాత్రం వెనక్కి తీసుకురానివి, గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మాట చెప్పనా, పక్షులలో ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు తనతో పాటు పైకెగిరి ఆనందిస్తాయి. మనుషులు ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాడిని తొక్కి ఆనందిస్తారు. నిజమే కదా? మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అని భావిస్తున్నారో నాకు కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఒక మాట చెప్పనా, నారు పోయకుండా, నీరు పెట్టకుండా పెరిగేవి రెండే 2. 1 పొలంలో కలుపు, 2 మనిషిలో అహం. ఒక దాని వల్ల పంట నాశనం అయితే రెండో దాని వల్ల మనిషే నాశనం అవుతాడు. నిజమే కదా? మీలో ఎంతమంది ఇది కరెక్ట్ అని భావిస్తున్నారో నాకు కామెంట్ బాక్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి. ఒక మాట చెప్పనా, డబ్బులు లేని వ్యక్తికి ఈ సమాజం విలువివ్వదు, ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువివ్వరు. అలాగే పళ్ళు లేని చెట్టుకు పక్షులు దరిచేరవు. ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు. ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మన విలువ ఉంటుంది. నిజమే కదా? ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవంటారు, మౌనంగా ఉంటే తప్పొప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే అహంకారి అంటారు, బతికుంటే ఎప్పుడు చస్తాడు అంటారు, చస్తే అయ్యో పాపం అంటారు. ఇదే కదా అన్న నేటి సమాజం. ఇప్పటి రోజుల్లో అబ్బాయిల పెళ్లిళ్ళు కావాలంటే అమ్మాయిలు పెట్టే డిమాండ్ ఏంటో చూద్దామా? నెంబర్ 1, అబ్బాయి అందంగా ఉండాలి, ముఖ్యంగా జాబ్ ఉండాలి. నెంబర్ 2, అబ్బాయి ఒక్కడై ఉండాలి, అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఉండకూడదు. నెంబర్ 3, అబ్బాయికి 2-3 ఇళ్ళన్నా ఉండాలి, భూములు, జాగలు, ఆస్తులు బాగుండాలి. నెంబర్ 4, అబ్బాయికి బట్టతల ఉండకూడదు. నెంబర్ 5, అబ్బాయికి వయసు 30 సంవత్సరాల లోపే ఉండాలి. ఇక చివరిది నెంబర్ 6, అబ్బాయితో పాటు తల్లిదండ్రులు ఉండకూడదు. ఇలాంటి కండిషన్లు పెడుతున్నారు. మరి మీ దగ్గర ఇలాంటి అమ్మాయిలు ఉన్నారా? ఉంటే నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సంతోషంగా జీవితం గడపాలనుకుంటే ఇవి పాటించేసేయండి. అందులో నెంబర్ 1, ఎదురు చూడని వారింటికి పిలిచినా వెళ్ళకండి. నెంబర్ 2, గౌరవం లేని చోట పొరపాటున కూడా నిలబడకండి. నెంబర్ 3, విలువ లేని చోట మీ మాటలు అనవసరం. నెంబర్ 4, నిర్లక్ష్యం చేసే వాళ్ళ కోసం ఎదురు చూపులు మానేసేయండి. నెంబర్ 5, మర్యాద తెలియని వాళ్లతో మౌనంగా ఉండడమే మంచిది. నెంబర్ 6, చెప్పుడు మాటలు విని వాదించే వాళ్లతో మౌనమే సరైన సమాధానం. వాళ్లతో వాదన అనవసరం. చివరిది నెంబర్ 7, ముఖ్యంగా ముందు ఒకలా వెనుక ఒకలా ఉండే వాళ్లతో చాలా దూరంగా ఉండండి. వీళ్ళు చాలా ప్రమాదకరం. నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన క్షణాలను మర్చిపోకండి. కానీ ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారో వాళ్ళను మాత్రం ద్వేషించకండి. ఎందుకంటే వారి విమర్శలే మన ఎదుగుదలకు ఇంధనంగా అవ్వాలి.
కేవలం మీ విజయంతో మాత్రమే వాళ్లకు సమాధానం ఇవ్వాలి. అదే వాళ్లకు సరైన సమాధానం. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది. ఎందుకంటే అది సమాజంలో తిరగాలంటే దానికి భయం ఎక్కువ. అదే నిజం ఒంటరిగా ప్రయాణం చేస్తుంది. దానికి ధైర్యం ఎక్కువ. నిజమే కదా? బంధం అంటే ఎలా ఉండాలి అంటే మాట్లాడితే సంతోషం కలగాలి. మన మీద కోపం వస్తే భయం కలగాలి. కష్టం వస్తే ధైర్యం చెప్పాలి. మనకు తోడుగా ధైర్యంగా నిలబడాలి. ఏదైనా తప్పు చేస్తే కోపంతో సరిచేయాలి. అదే నిజమైన బంధం. ఏమంటారు?